వెల్కమ్ టు డివై న్యూస్. ఘనంగా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు. స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కీర్తి అజరామరమని గుండుగొలను పట్టాభి సీతారామయ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు మామిడిపల్లి కాళీ హనుమాన్ బాబు అన్నారు. ఆదివారం వేముటోలు మండలం గుండుగొలను గ్రామంలో పట్టాభి సీతారామయ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 144వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం చెందిన పలువురు ప్రముఖులు భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. నా పేరు మామిడిపల్లి కాళీబాబు. నేను గుండుగొలను పట్టాభి అభ్యుదయ సంఘం చైర్మన్గా ఉన్నాను. మేము ఈ విగ్రహం స్థాపించిన కాడి నుంచి కూడా ఇక్కడ ఆయన జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సంఘం తరఫున ఈరోజు పట్టాభి సీతారామయ్య గారి 145వ జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ పురస్కరించుకుని ఇవాళ ఆయనకి విగ్రహానికి పుష్పమాలు వేసి ఇలా గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 10 సంవత్సరం కూడా చేస్తా వారికి గుండుగొలను తరపున మేము అందించవలసిన ఆకాంక్ష ఆయన చేసిన గొప్పదనాలకి మేము ఆయన కీర్తించడానికి, ఆయన గుర్తు చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. కాకపోతే ఆయన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ గా, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులుగా, అలాగే ఆంధ్రలక్ష్మి బ్యాంక్ వ్యవస్థాపకులుగా, ఇన్సూరెన్స్ కంపెనీలో ఆంధ్ర బ్యాంక్ స్థాపించడం జరిగింది. పేద ప్రజల్ని పొదుపు దృష్టికి తీసుకెళ్లారు. అటువంటి మహోన్నత వ్యక్తిని గుర్తుంచుకోవడం మా ఊరికి గర్వకారణం. ఆయన ఇక్కడ పుట్టడం కూడా ఆయన స్మారక చిహ్నంగా స్టాంపు అయి విడుదల చేసిన గుండుగొలను గ్రామానికి కొత్తగా నిర్మించే వంతెనకి ఆయన పట్టాభి వారధని పెట్టి ఒక ఆర్చి తయారు చేసి ది బర్త్ ప్లేస్ ఆఫ్ పట్టాభి అనేది క్రియేట్ చేయాలని చెప్పి మేము స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు కోరుకుంటూ ఈ విషయాన్ని మా స్థానిక శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఇందు మూలంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.